ఆ తోటలో ఎర్ర గులాబీ. విశాల దేశంలో సోమేశ్వరం అనే గ్రామం ఉంది. అక్కడి రైతులు వ్యవసాయంలో మరింత ఫలసాయం పొందుతున్నారు. వ్యాపారులు న్యాయంగా ఉంటూ లాభాలు ఆర్జిస్తున్నారు. గ్రామస్తులందరూ సత్ప్రవర్తన అలవరుచుకుని ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ సుఖంగా ఉంటున్నారు. సోమేశ్వర గ్రామంలోని జనార్దన స్వామి ఆలయం ప్రసిద్ధికెక్కిన కారణంగా ఎక్కడెక్కడి వారు స్వామిని దర్శించుకోవాలని అక్కడికి వెళ్ళేవారు. క్రమంగా సోమేశ్వరుడి గొప్పతనం గురించి ఆ దేశపు రాజు దేవనందుడి దాకా వెళ్ళింది. ఆయన మంత్రి గంగుభద్రుణ్ణి పిలిచి, మంత్రివర్య, అక్కడి జనార్దనుడి ఆలయం 1000 ఏళ్ల నాటిది. కానీ నాకు తెలిసి 10 సంవత్సరాల క్రితం వరకు ఆ గ్రామం ఇంత గొప్పగా లేదు. కాబట్టి అక్కడి వైభవానికి దేవుడి మహిమ కాకుండా ఇంకేదో కారణం ఉండాలని నా అనుమానం. మీరేమంటారు అని అడిగాడు. దానికి మంత్రి వెంటనే, ప్రభు, ఇలాంటి విషయాలు చారుల ద్వారా విచారించి ప్రయోజనం ఉండదు. మనమే స్వయంగా మారువేషాల్లో ఆ గ్రామంలో సంచరించి అసలు విషయం తెలుసుకుందాం అంటూ రాజుకు కర్తవ్యబోధ చేశాడు. ఆ ప్రకారం రాజు, మంత్రి జ్యోతిష్కుల వేషాల్లో సోమేశ్వరం చేరుకున్నారు. అక్కడి వైభవం వారికి ఆశ్చర్యాన్ని కలిగించింది. వాళ్ళు జోస్యం చెబుతామంటూ ఒక ఇంటికి వెళితే ఆ గృహస్థు, అయ్యలారా, మీ ముఖంలో తేజస్సు చూస్తుంటే విద్యావంతులు అనిపిస్తున్నది. కానీ ఇలా జోస్యం చెప్పడం వల్ల మీ విద్య వృధా అవుతుంది. ఎందుకంటే మనిషి ఏమి సాధించాలన్నా కృషి చేయాలి. కృషికి అదృష్టం తోడైనప్పుడు ఫలితం బాగుంటుంది. అదృష్టం ఎలా ఉన్నా మనిషి సమర్థతకు తగిన కృషి మానకూడదు. ఫలితం ఎలాగున్నా కృషి మానని మనిషికి జోస్యంతో పనేముంటుంది అన్నాడు. రాజు ఆ గృహస్థు వివేకానికి ఆశ్చర్యపడి, జనార్దన స్వామి దయ వల్ల మీ గ్రామస్తులు సుఖ సంతోషాలకు లోటు లేదు. మా వంటి వారిని మీ వంటి వారే ఆదరించాలి, కాదనకూడదు అన్నాడు. దీనికి ఆ గృహస్థు నవ్వి, అయ్యా, దేవుడు మనకు జన్మనిచ్చాడు, మంచి వనరులిచ్చాడు. మనిషి అంతకు మించి ఆయన నుంచి ఆశించకూడదంటాడు మా ఊరి రామనాథం. ఆయన మాటలు వినడం వల్లనే మా గ్రామానికి ఎంత వైభవం పట్టింది. 10 ఏళ్ల క్రితం ఆయనను మా ఊరికి పంపడమే దేవుడు మా మీద చూపించిన దయ అని మేమంతా అనుకుంటూ ఉంటాం. మీరొక్కసారి ఆయన్ను కలుసుకోండి. మీ విద్యకు సమర్థతకు తగిన పని ఏమిటో ఆయనే చెబుతాడు అన్నాడు. అప్పుడు రాజుకు, మంత్రికి ఆ ఊరి వైభవానికి కారణం రామనాథం సలహాలేనని తెలిసింది. వాళ్ళు రామనాథాన్ని కలుసుకున్నారు. ఆయన వారు చెప్పింది విని, అయ్యలారా, జ్యోతిషం గొప్ప శాస్త్రమే, కానీ దాన్ని మనుషుల భవిష్యత్తు చెప్పడానికి ఉపయోగించటం వల్ల నష్టాలెక్కువ, లాభం స్వల్పం. శాస్త్రాన్ని సరిగ్గా ఉపయోగిస్తే వాన, వరద, తుఫాను, భూకంపం, కరువు వగైరాల గురించి ముందే తెలుసుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు. జ్యోతిషాన్ని మీరా దృష్టితో అధ్యయనం చేయండి అన్నాడు. ఆ వెంటనే వారు తమ నిజరూపాలు బయటపెట్టారు. ఆయనతో, మహానుభావ, రాజు ఎన్ని శాసనాలు చేసినా నీ వంటి పండితుల ప్రబోధాలే ప్రజలకు ఎక్కువ ప్రయోజనాన్నిస్తాయి. మేము నీ వద్దకు కొందరు మెరికల్లాంటి యువకుల్ని పంపుతాం. వారికి నీవు శిక్షణనివ్వాలి. తర్వాత వారు నీ సలహాలతో గ్రామాల్లో ప్రచారం కల్పిస్తారు. ఆ విధంగా నీ పేరు చెప్పి మన దేశం మరింత సుభిక్షమవుతుంది అన్నారు. ఇందుకు రామనాథం సరేనన్నాడు. ఆ విధంగా ఆయన 6 మాసాల్లో 20 మంది యువకులకు శిక్షణ ఇచ్చాడు. వారు వివిధ గ్రామాలకు వెళ్ళి ఆయన సలహాలు ప్రచారం చేశారు. కానీ ఏడాది గడిచినా ఆయా గ్రామాల్లో ఏ మార్పు కనపడలేదు. పైగా ఏ గ్రామస్తులు ఆ సలహాల పట్ల ఆసక్తిని చూపలేదు. ఇది రాజుకు ఆశ్చర్యం కలిగించింది. సోమేశ్వర గ్రామ వైభవానికి దేవుడి మహిమే కారణమా అని కూడా ఆయనకు అనుమానం వచ్చింది. అయితే మంత్రి గంగుభద్రుడు ఆయనతో, ప్రభు, ఇది దేవుడి మహిమే అనుకుంటే మనం ప్రజలకు చేయగలిగేదే లేదు. రామనాథం మహిమే అనుకుంటే ఆయన నివాసం మరో గ్రామానికి మారిస్తే ఆ విషయం రుజువవుతుంది అన్నాడు. రాజుకి సలహా నచ్చింది. ఆయన రామనాథాన్ని ఐలవరం అనే గ్రామంలో నివాసం ఉండవలసిందిగా కోరాడు. ఆ గ్రామంలో 4 ఏళ్లుగా కరువు విలయతాండవం చేస్తోంది. ప్రజలు ఉన్నపూట తింటూ లేనిపూట పస్తులుంటూ ఎందుకొచ్చిందిరా అన్నట్లు బ్రతుకులు ఈడుస్తున్నారు. రామనాథం తన భార్య మీనాక్షి, పిల్లలు రాము, గీతలతో ఆ గ్రామం చేరుకున్నాడు. గ్రామస్తులు ఆయన ఉండేందుకు శిథిలావస్థలో ఉన్న ఒక ఇంటిని ఇచ్చారు. ఆయన అందులో కొత్త జీవితం ప్రారంభించాడు. ఇంట్లో అందరూ సూర్యోదయానికి ముందే నిద్రలేచేవారు. మీనాక్షి ఇల్లు చక్కదిద్దుకుంటే ఆయన పిల్లలకు కాసేపు చదువు చెప్పి ఊళ్ళోకి వెళ్ళేవాడు. ఒక్కొక్కరినే పలకరించి విశేషాలు అడిగి తెలుసుకుని వారి వారి సమస్యలకు తగిన పరిష్కారాలు సూచించేవాడు. ఆయన మాటల్లో ఎంతటి అద్భుత శక్తి ఉన్నదో
నెల రోజులు తిరగకుండానే ఊరి వారంతా ఆయన వద్దకు సలహాల కోసం రాసాగారు. రామనాథం వాళ్లకు ఊళ్ళో ఎక్కడెక్కడ తవ్వితే నీరు పడుతుందో చెప్పాడు. తక్కువ నీటితో పండే పంటల గురించి చెప్పాడు. పంటలు పండనప్పుడు పట్నం వెళ్లి తాత్కాలికంగా డబ్బు సంపాదించేందుకు అవసరమైన వృత్తి విద్యల గురించి చెప్పాడు. పలు ఆరోగ్య సూత్రాలను వారికి వివరించి చెప్పి, ఈ భూమి మీద ఎడార్లున్నాయి, అడవులున్నాయి, మంచు పర్వతాలున్నాయి, అన్ని ప్రాంతాల్లోనూ మనుషులు సుఖజీవనం చేస్తున్నారు. ఇది తెలుసుకుంటే మనిషి ప్రకృతి బీభత్సాలకు భయపడటం మానేసి ప్రకృతి వనరులను చూసి సంతోషించడం నేర్చుకుంటాడు అన్నాడు. 6 మాసాలు తిరిగేసరికి పాడుపడినట్లుండే రామనాథం ఇల్లు పచ్చదనంతో కళకళలాడింది. ఊరికి కూడా కొత్త కళ వచ్చింది. ఈ మార్పుకు కారణమైన రామనాథానికి కృతజ్ఞతగా ఏదైనా కానుక ఇవ్వాలని వారు అనుకున్నారు. అయితే రామనాథం నవ్వి, మీరందరూ నన్నెంతో గౌరవిస్తూ నా సలహాలు పాటిస్తున్నారు, అంతకు మించిన కానుక మరేమీ లేదు అన్నాడు. అప్పుడు గ్రామస్తులు ఆయన భార్య మీనాక్షితో, అమ్మా, పాడుపడ్డ ఇంట్లో కాపురం ప్రారంభించి ఆ ఇంటిని స్వర్గతుల్యం చేశావు కాబట్టి నీ భర్త మా అందరికీ మేలు చేసి సలహాలు ఇవ్వగలిగాడు. ఒక విధంగా ఈ ఊరి అసలు బాగుకు కారణం నువ్వు. నీకోసం ఏదైనా తెచ్చివ్వాలని మా కోరిక. ఏదైనా అడిగి మా మనసులకు పూర్తి సంతోషం కలిగించు అని వేడుకొన్నారు. మీనాక్షి, ఒకప్పుడు బీడులో ఉన్న ఇంటి పెరడు ఇప్పుడు పచ్చని మొక్కలతో రంగురంగుల పూలతో కళకళలాడుతూ ఉంది. అయితే ఇంటి తోటకు ఎర్ర గులాబీ లేకపోవటం పెద్ద లోటు. మీరు నాకు ఆ మొక్క సంపాదించి ఇస్తే మీ మేలు మరువను అన్నది. ఆ రోజు నుండి గ్రామస్తులు ఎర్ర గులాబీ మొక్క కోసం అన్వేషణ ప్రారంభించారు. గ్రామంలోనే కాక చుట్టుపక్కల గ్రామాల్లోనూ అది దొరకలేదు. ఈలోగా ఐలవరం గ్రామం సాధించిన అభివృద్ధి గురించి రాజు దేవనందుడికి తెలిసింది. ఆయన మంత్రి గంగుభద్రుడితో సంప్రదించి కబురంపగా ఐలవరం నుంచి కొందరు గ్రామ పెద్దలు రాజధానికి వచ్చారు. వాళ్ళు మంత్రి ప్రశ్నలకు సమాధానమిస్తూ రామనాథం కారణంగా గ్రామం బాగుపడిందని చెప్పారు. గంగుభద్రుడు వారితో, ఇక రామనాథం లేకున్నా మీ గ్రామాభివృద్ధికి ఏ లోటు రాదు. మహారాజు గారు ఆయన్ను యోగవరం గ్రామానికి పంపాలనుకుంటున్నారు అన్నాడు. ఇది వింటూనే గ్రామస్తులు తమలో తాము చర్చించుకుని రాజుతో, ప్రభు, రామనాథం గృహిణి మీనాక్షి కోరగా ఎర్ర గులాబీ మొక్క తెచ్చి ఇస్తామని చెప్పాము. అది ఇంతవరకు మాకు లభ్యం కాలేదు. త్వరలోనే సాధించగలమని మా ఆశ. కొంత గడువు ఇవ్వవలసిందిగా మా ప్రార్థన అన్నారు. రాజుకు వాళ్ల కోరిక ఉచితమనిపించింది. అయితే 6 నెలలు గడిచినా ఎర్ర గులాబీ మొక్క దొరికినట్లు లేదు. ఈ విషయమై విచారిస్తూనే ఉన్న మంత్రి గంగుభద్రుడు రాజుతో, ప్రభు, ఐలవరం గ్రామస్తులకు ఎర్ర గులాబీ మొక్క దొరికినట్టు లేదు. మనమే దానికోసం ప్రయత్నిద్దాం, సమస్య పరిష్కారమవుతుంది అన్నాడు. ఇందుకు రాజు సరేనన్నాడు. భటుల ద్వారా ప్రయత్నించగా పొరుగు దేశంలోని ఒక కుగ్రామంలో దొరికిందో ఎర్ర గులాబీ మొక్క. ఒక శుభదినాన దేవనందుడు మంత్రితో సహా ఐలవరం చేరుకున్నాడు. అక్కడ విలువైన కానుకలతో రామనాథాన్ని సత్కరించి ఆ మొక్కను గ్రామస్తుల తరపున తనే స్వయంగా ఆయనకిచ్చి, నీ అర్ధాంగి కోరిక తీరింది. నీవిక యోగవరం తరలి వెళ్ళి ఆ గ్రామానికి కూడా మేలు కలిగించాలి అన్నాడు. ఆ మరుక్షణం మీనాక్షి కలగజేసుకుని, ప్రభు, ఇక్కడ మా ఇంటి తోటలో ఈ మొక్కను నాటికి బ్రతికించి మొగ్గ తొడిగించి ఒక్కటంటే ఒక్క పువ్వు పూయగా చూసి వెళ్ళాలని నా కోరిక అన్నది. ఆ మాటలకు దేవనందుడు ఆశ్చర్యపడి, అమ్మా, ఈ గ్రామం విడిచిపెడుతూ దీన్నిక్కడ పాతడమెందుకు? నీతో యోగవరం తీసుకుని వెళ్ళు అన్నాడు. ప్రభు, ఈ మొక్కను నేను అడిగింది ఈ ఇంటి తోట కోసమే. మేమున్నా లేకున్నా ఈ మొక్క ఆ తోటలోనే ఉండాలి అన్నది మీనాక్షి. అప్రయత్నంగా రాజు ఆమెకు ఆ వెంటనే రామనాథానికి చేతులు జోడించి నమస్కరించి మీనాక్షితో, అమ్మా, నాకిప్పుడు మీ కుటుంబం ప్రత్యేకత అర్థమయ్యింది. ఏ ఇంట్లో ఉంటే ఆ ఇల్లు తనదనుకుని, ఏ మనుషులతో మసిలితే ఆ మనుషులు తన వాళ్ళనుకుని అంకిత భావంతో కృషి చేయడం వల్లనే మీ ప్రబోధాలు సత్ఫలితాలనిస్తున్నాయి. గొప్పతనం ప్రబోధాలలోనే ఉంటే శాస్త్రం చదివిన ప్రతివాడు మహాత్ముడే అయ్యేవాడు. ఉత్తమ ఫలితాలను మీరు మాత్రమే సాధించగలరు. ఇక మీదట మీరు నేను చెప్పానని కాక మీ వీలును బట్టి సంచరిస్తూ మన దేశ పౌరులను ప్రభావితం చేయవలసిందిగా వేడుకుంటున్నాను అన్నాడు. ఆ తర్వాత రామనాథం ప్రబోధాలే కాక ఆయన కథ కూడా విశాల దేశ పౌరులను ప్రభావితం చేయగా ఆ దేశం నిత్య కళ్యాణం పచ్చతోరణాలతో కలకాలం వర్ధిల్లింది.
కథ సమాప్తం. సంతాలి జానపద కథ. రాజుగారి మనోగతం. ఒకానొకప్పుడు అపరిమితమైన పశు సంపద కలిగిన రాజుండేవాడు. ఆయన వద్ద లెక్కలేనన్ని పశువులు, ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు, గాడిదలు ఉండేవి. ఒకనాడు ఆయనకు ఒక వింత ఆలోచన వచ్చింది. వెంటనే తన ఆస్థానంలో పనిచేసే ఉద్యోగులను, సేవకులను రాజభవనం ముందు గుమికూడమని ఆజ్ఞాపించాడు. కారణం ఫలానా అని చెప్పకుండా రాజు రమ్మనడంతో అందరూ ఆశ్చర్యపోయారు. మరునాడు తెల్లవారగానే రాజు ఎందుకు పిలిపించాడా అన్న ఉత్కంఠతతో అందరూ రాజభవనం ముందు గుమిగూడారు. రాజు వారి ఎదుటికి వచ్చి, అందరూ వచ్చారా అని అడిగాడు. అందరూ చేతులు కట్టుకుని మౌనం వహించారు. మీ మౌనాన్ని చూస్తుంటే అందరూ వచ్చారనే భావిస్తున్నాను. నేనొక ప్రశ్న అడిగి మీ ఒక్కొక్కరి నుంచి విడివిడిగా సమాధానం రాబట్టాలనుకుంటున్నాను అన్నాడు రాజు వారందరికేసి పరిశీలనగా చూస్తూ. కొంతసేపటి తర్వాత రాజు మళ్ళీ, నా మనసులో ఇప్పుడు ఏమున్నదో మీరు చెప్పాలి. నాలో విచారముందా, సంతోషంగా ఉన్నానా, ఆదుర్దాతో ఉన్నానా, నా మనసులో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి అన్న విషయం మీరు చెప్పాలి. అందుకే మిమ్మల్ని పిలిపించాను. ఒక్కొక్కరుగా ముందుకు వచ్చి మీ సమాధానం చెప్పండి అన్నాడు. ఒక్కొక్కరు ముందుకు వచ్చి తమకు తోచిన సంగతి చెప్పారు. రాజు అంగీకరించి సంతోషిస్తాడని అనుకున్నారు. అయితే ప్రతి ఒక్కరి సమాధానానికి రాజు తల అడ్డంగా ఊపసాగాడు. అయినా రాజు ముఖంలో ఎలాంటి ఉద్వేగము కనిపించకపోవడంతో ఆయన ఆగ్రహం చెంది ఉంటాడా, ఆశాభంగం చెంది ఉంటాడా, విచారంతో ఉన్నాడా అన్న విషయం ఎవ్వరూ ఏమాత్రం పసిగట్టలేకపోయారు. మీలో ఏ ఒక్కరి అభిప్రాయంతోనూ ఏకీభవించలేకపోతున్నందుకు విచారిస్తున్నాను. వెళ్ళి మీ పనులు చూసుకోండి అన్నాడు రాజు నిర్వికారంగా. రాజభవనానికి ముందు ఒక మూలలో నిలబడి మంత్రి జరుగుతున్న తతంగాన్నంతా మౌనంగా చూడసాగాడు. ఇప్పుడు రాజు దృష్టి మంత్రి మీదికి మళ్ళింది. ఆయన మంత్రిని దగ్గరికి రమ్మని పిలిచి, నా మనోభావాలను చదవగల మనిషిని 1 నెలలో వెతికి తీసుకురా. అలా వెంటబెట్టుకు రాకపోతే నిన్ను మంత్రి పదవి నుంచి తొలగిస్తాను అని చెప్పి భవనం లోపలికి వెళ్ళిపోయాడు. మంత్రి దిగ్భ్రాంతి చెందాడు. మౌనంగా ఇంటికి వెళ్ళి పైకప్పును చూస్తూ పడుకుని, రాజు మనసును చదవగల మేధావిని నేనెక్కడని వెతకగలను అని ఆలోచిస్తూ గడిపాడు. రేపు వెళ్ళి వెతుకుతాను అన్న ఆలోచనతో చిన్న కునుకు తీశాడు. తెల్లవారక ముందే లేచాడు. గబగబా వెళ్ళి దారిలో ఎదురుపడిన ప్రతివాడికి తన సమస్యను ఏకరువు పెట్టాడు. ఎవ్వరూ పరిష్కారం చూపలేకపోయారు. కొందరైతే రాజుగారి వ్యవహారం గనక ఎటుపోయి ఎటు వస్తుందోనన్న అనుమానంతో అసలు నోరు కదపలేకపోయారు. రాజు పట్ల భయంతో ఎలాంటి సలహా ఇవ్వలేక ఊరుకున్నారు. మంత్రి ఇలా మరికొన్ని రోజులు తిరిగాడు. రాజు చెప్పిన 1 నెల రోజుల గడువు దగ్గర పడుతున్నది. కానీ సమస్యకు పరిష్కారం కనుచూపు మేరలో కనిపించకపోయేసరికి మంత్రికి నిద్ర కరువయింది. ఆకలి నశించింది. నిద్రాహారాలు మాని రాత్రుల్లో సైతం పడక మీద కూర్చుని దిగులు పడసాగాడు. భోజనం చేయమని భార్య ప్రాధేయపడేది. అయినా అతడు వినిపించుకునేవాడు కాదు. ఈ స్థితిని చూసిన మంత్రి కుమార్తె ఒకరోజు ఆయన దగ్గరికి వెళ్ళి, నాన్న, మీ విచారానికి కారణమేమిటి? ఎందుకిలా ఆవేదన పడుతున్నారు? నాకు చెప్పండి అని అడిగింది. అయినా మంత్రి ఆమె మాటలు పట్టించుకోలేదు. ఒకనాటి ఉదయం ఆయన విచారంతో స్నానం చేయటానికి సైతం నిరాకరించాడు. దాన్ని చూస్తూ ఆయన కుమార్తె ఊరుకోలేకపోయింది. నాన్న, మీరు ఆహారం తీసుకోలేదంటే నేను, అమ్మ కూడా అసలు తిండి ముట్టుకోం. మీ విచారానికి కారణం చెప్పండి. ఎవరు చూశారు? నేనే దాన్ని పరిష్కరించవచ్చు అన్నది పట్టుదలతో. ఆ మాటతో మంత్రి లేచి కూర్చున్నాడు. రాజాజ్ఞను గురించి, తన విఫల ప్రయత్నం గురించి కుమార్తెకు వివరించి చెప్పాడు. అంతా విన్న మంత్రి కుమార్తె, గడువు పూర్తి కావడానికి ఇంకా ఎన్ని రోజులున్నాయి అని అడిగింది. 1-2 రోజులే ఉన్నాయి తల్లి అన్నాడు మంత్రి. సరిగ్గా ఎప్పుడు ముగుస్తుందో చెప్పు. రాజుగారికి కావలసిన మనిషిని తెచ్చి అప్పగించే బాధ్యత నాది. ఇప్పుడు వెళ్ళి స్నానం చేసిరా, అందరం కలిసి భోజనం చేద్దాం అంటూ తండ్రి చేతులు పట్టుకుని లేపి గది వెలుపలికి తీసుకువచ్చింది. భోజనం చేస్తూ మంత్రి, నేను ఎల్లుండి రాజుగారి దగ్గరికి మనిషిని తీసుకువెళ్ళాలి అన్నాడు కుమార్తెతో. ఎల్లుండే కదా, దిగులు పడకండి నాన్న, నేను తప్పక మీకు కావలసిన మనిషిని ఆలోగా తీసుకువస్తాను అని ధైర్యం చెప్పింది కుమార్తె. మంత్రి కుమార్తె మరెక్కడికి వెళ్ళలేదు. తమ గొర్రెలు మేకలు కాచే యువకుడు ఆమెకు గుర్తుకు వచ్చాడు. ఆ గొర్రెల కాపరి యువకుడికి సొంతంగా 3 గొర్రె పొట్టేళ్లు ఉన్నాయి. పైగా వాడు మాట్లాడలేడు, చెవులు వినిపించవు. మంత్రి కూతురు వాణ్ణి పిలిచి కడుపు నిండా భోజనం పెట్టి
వాడు తన తండ్రితో కలిసి రాజదర్శనానికి వెళ్లాలని సంజ్ఞలతో వాడికి అర్థమయ్యేలా తెలియజేసింది. అతను సరేనని సంతోషంగా తల ఊపాడు. ఆమె ఆ సంగతి తన తండ్రికి చెప్పలేదు. మంత్రి రాజదర్శనానికి బయలుదేరుతూ ఉన్న సమయంలో తన కూతురు గొర్రెల కాపరిని తీసుకురావటం చూసి ఆయన దిగ్భ్రాంతి చెందాడు. మోగా చెమిటి వాణ్ణి తీసుకువచ్చావేమిటి తల్లి అని అడిగాడు. రాజుగారి మనసులో ఉన్నదంతా వాడికి క్షుణ్ణంగా తెలుసు. మీరు ఏమాత్రం సంశయించకుండా వాణ్ణి మీ వెంట పెట్టుకు వెళ్ళండి, తక్కినవన్నీ వాడే చూసుకుంటాడు అని ధైర్యం చెప్పింది కూతురు. కూతురి తెలివితేటల పట్ల మంత్రికి అపారమైన నమ్మకం ఉంది. అందువల్ల మరేమీ మాట్లాడకుండా ఆయన గొర్రెల కాపరిని వెంట పెట్టుకుని రాజాస్థానానికి బయలుదేరాడు. రాజు అప్పటికే కొలువు తీరి ఉన్నాడు. మంత్రి వెంట పెట్టుకుని వచ్చే మనిషి రాజుగారి మనోభావాలను ఎలా వెలుబుచ్చగలడో చూడాలని సభలోని వారందరూ ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. మంత్రి వచ్చి రాజుకు తల వంచి నమస్కరించాడు. గొర్రెల కాపరి యువకుడు కూడా అదే విధంగా తల వంచి నమస్కరించాడు. రాజు అతని కేసి ఒకసారి పరిశీలనగా చూసి మౌనంగా చేయి పైకెత్తి ఒక వేలును చూపాడు. గొర్రెల కాపరి యువకుడు 2 వేళ్లు చూపాడు. రాజు మందహాసం చేసి 3 వేళ్లు చూపాడు. గొర్రెల కాపరి యువకుడు తల అడ్డంగా ఊపుతూ మళ్ళీ 2 వేళ్లే చూపాడు. రాజు మరింత పెద్దగా నవ్వుతూ మంత్రి వైపు తిరిగి, గొప్ప ప్రతిభావంతుణ్ణి తీసుకువచ్చావు, నాకు సరైన సమాధానాలిచ్చాడు, నిన్ను మనసారా అభినందిస్తున్నాను మంత్రి అన్నాడు. కృతజ్ఞతలు మహారాజా అంటూ మంత్రి మళ్ళీ ఒకసారి వంగి నమస్కరించి, తమరు అన్యథా భావించదంటే ఒక మనవి, తమరు అడిగిన ప్రశ్నలను వాటికి ఆ యువకుడు ఇచ్చిన సమాధానాలను తెలియజేశారంటే సభలోని వారు కూడా విని ఆనందించగలరు అన్నాడు వినయంగా. అలాగే మంత్రి, ఈ రాజ్యానికి నేనొక్కడినే కదా అధిపతిని అని అడుగుతూ ఒక వేలిని చూపాను. అతడందుకు, కాదు, నాతో పాటు దేవుడు కూడా ఉన్నాడంటూ 2 వేళ్లు చూపాడు. ఈ రాజ్యం మీద ఆధిపత్యం వహించేవారు వేరెవరైనా ఉన్నారా అంటూ నేను 3 వేళ్లు చూపాను. అతడు మళ్ళీ 2 వేళ్లే చూపుతూ, లేదు, దేవుడు నేను మాత్రమే ఈ రాజ్యాధినేతలమని సూచించాడు. అతడు నా మనోభావాలను ఎంత చక్కగా స్పష్టంగా అర్థం చేసుకున్నాడో చూసావా అన్నాడు పరమానందంతో. ఆ తర్వాత రాజు మంత్రిని గొర్రెల కాపరిని బహుమతులతో సత్కరించి పంపాడు. ఇల్లు చేరగానే మంత్రి తన కూతురి సాయంతో ఆ యువకుడు రాజుగారి మనోగతాన్ని ఎలా గ్రహించగలిగాడో అడిగాడు. ఆ మోగవాడు, రాజుగారు 1 వేలు చూపుతూ నన్ను ఒక పొట్టేలు పిల్లనిస్తావా అని అడిగాడు. 2 వేళ్లు చూపుతూ, రాజుగారు కదా, కావాలంటే 2 తీసుకోండి అన్నాను నేను. రాజుగారేమో నా వద్దనున్న 3 పొట్టేళ్లను ఇవ్వమని అడిగినప్పుడు ససేమిరా కాదని అడ్డంగా తల ఊపుతూ 2 అమ్ముతాను అని 2 వేళ్లే చూపాను అంతే అని సంజ్ఞలతో వివరించాడు. అసలు సంగతి గ్రహించిన మంత్రి ఆయన కూతురు నవ్వు ఆపుకోలేకపోయారు. కథ సమాప్తం. బేతాళ కథ. అపస్వర బ్రహ్మ. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ పట్టుదల చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతున్నది. నువ్వు సాధించదలిచిన కార్యం అసాధ్యమని గ్రహించి ఏదో ఒకనాడు నువ్వు తిరిగి దేశపాలకుడుగా రాణించగలవని అనుకుంటున్నాను. శివశాస్త్రి అనే సంగీత విద్వాంసుడు శిష్యులను చేర్చుకునే విషయంలో నియమాన్ని సడలించనన్న పట్టుదలతో ఉన్నవాడు చివరకు తన ఓటమి గుర్తించి ఒక అనర్హుణ్ణి శిష్యుడిగా స్వీకరించాడు. ఆయన కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. శివశాస్త్రి గొప్ప సంగీత విద్వాంసుడు. ఆయనకు స్వరబ్రహ్మ అన్న బిరుదున్నది. సంగీతం ఎంత బాగా నేర్చినా ఆయనకు శిష్యరికం చేయనిదే పరిపూర్ణత సిద్ధించదని అంటారు. కానీ శివశాస్త్రి అందరికీ సంగీతం నేర్పడు. తన వద్దకు వచ్చిన సంగీతకారులకు ప్రతి ఏటా ఉగాది రోజున పరీక్ష పెట్టి వారిలో ఒక్కడిని మాత్రమే శిష్యుడిగా స్వీకరిస్తాడు. అలా ఒక ఉగాది నాడు ముకుందుడు, గోవిందుడు ఆయన పరీక్షలో సమవుజ్జీలుగా నిలిచారు. శివశాస్త్రి వారితో, నేను మీకు 2 రోజుల తర్వాత మరో పరీక్ష పెడతాను అన్నాడు. గడువులోగా గురువును మెప్పించటానికి గోవిందుడు రోజంతా సాధన చేయసాగాడు. ముకుందుడు మాత్రం గురుపత్నిని కలుసుకుని, అమ్మా, సంగీతం నేర్వడంతో పాటు పార్వతీ పరమేశ్వర్ల వంటి మీ దంపతుల్ని సేవించాలని నా కోరిక. పరీక్షలో గురువు అనుగ్రహం పొందటానికి ఉపాయం చెప్పండి అని వేడుకున్నాడు. గురుపత్నికి అతని మీద జాలి పుట్టి,
సమర్థతకే పెద్దపీట వేసే మీ గురువుకు అడ్డదారులు నచ్చవు. అయితే సంగీతానికి శ్రావ్యమైన గొంతు ప్రధానం కదా. ఈ ఊళ్ళో సహదేవుడనే వైద్యుడి వద్ద మహత్తరమైన మందున్నది. అది సేవిస్తే గొంతు ఎంతో శ్రావ్యంగా మారిపోతుంది అంటూ తనకు తెలిసిన ఉపాయం చెప్పింది. ముకుందుడు సహదేవుణ్ణి కలుసుకుని తన కోరిక చెప్పాడు. ఆయన కాసేపు ఆలోచించి, నా వద్ద ఉన్న ఆ మందు ద్రావక రూపంలో ఉంటుంది. వాద్యాన్ని శృతి చేసినట్లు నీవు కొంచెం కొంచెంగా ఆ ద్రావకాన్ని చాలా జాగ్రత్తగా సేవించి గొంతును శృతి చేసుకోవాలి. అవసరానికి మించి సేవించావో గొంతులో అపస్వరాలు పలుకుతాయి అని హెచ్చరించాడు. గొంతును శృతి చేయడం చాలా సులభం. మీ మందు ఖరీదెంతో చెప్పండి అన్నాడు ముకుందుడు. సహదేవుడు నవ్వి, నేనిచ్చే ద్రావకాన్ని సేవించిన వారెందరో అపస్వరాలను సరిచేసుకోలేక సంగీతానికే స్వస్తి చెప్పారు. నీ గొంతును మందులతో కాక సాధనతో శ్రావ్యం చేసుకోవటం ఉత్తమం అన్నాడు. కానీ ముకుందుడు ఆ హితవు వెనుక ఆయన కోరిన ధనమిచ్చి ద్రావకం తీసుకున్నాడు. అది కొంచెం పుచ్చుకోగానే అతడి గొంతు మునుపెన్నడూ ఎరగనంత శ్రావ్యంగా మారిపోయింది. దాంతో మురిసిపోయి అతడు మరికొంత ద్రావకం పుచ్చుకుంటే గొంతు మరింత శ్రావ్యమయ్యింది. పోటీ రోజు వచ్చింది. ముందుగా గోవిందుడు ఓ పాట పాడి గురువును మెప్పించాడు. తర్వాత ముకుందుడు పాట అందుకున్నాడు. అతడి గొంతులో పెరిగిన శ్రావ్యతకు శివశాస్త్రి పరవశించి, శభాష్, ఈరోజు నీ పాట వినడం నా అదృష్టం అన్నాడు. ముకుందుడు మరింత ఉత్సాహంగా ఆలాపన నుంచి చరణంలోకి రాగానే అపస్వరాలు వచ్చాయి. అప్పుడు శివశాస్త్రి అతన్ని పాట ఆపమని, గొంతు శ్రావ్యంగా మారాలని నీవు సహదేవుడి దగ్గర మందు తీసుకున్నావు. నీ గొంతు శ్రావ్యమైంది, కానీ అది మోతాదు మించింది. ఆలాపనతో ఆగిపోతే నీ పాట వినసొంపుగానే ఉంటుంది. కానీ చరణాలు పాడేవో అపస్వరాలు తప్పవు. ఇక నీవు సంగీతం మాట మరిచి ఇంటికి పోవచ్చు అన్నాడు కోపంగా. గురువర్య, నా తప్పును మన్నించి నాకు తరుణోపాయం చెప్పండి అంటూ ముకుందుడు శివశాస్త్రి కాళ్ళ మీద పడ్డాడు. శివశాస్త్రి అతన్ని లేవనెత్తి, అనగననగ రాగం అతిశయిస్తుంది అంటారు కదా. నీవు గొంతెత్తి పాడుతూ నిరంతర సాధన చెయ్యి, ఫలితం ఉంటే ఉండొచ్చు అన్నాడు. ముకుందుడు నీరసంగా తన ఊరు చేరుకున్నాడు. అక్కడ గొంతెత్తి సాధన చేయబోతే ఊరివారు గొడవ పెట్టారు. ముకుందుడు ఊరు మారాడు. అయినా అక్కడి వాళ్ళు, నీ అపస్వరాలను భరించలేం, మరేదైనా ఊరికి వెళ్ళి ప్రయత్నించు అన్నారు. ఇక లాభం లేదని ముకుందుడు ఓ అడవిలో ప్రవేశించి ఓ చెట్టు కింద చతికిలపడి సంగీత సాధన ప్రారంభించాడు. కొంతసేపటికి తన అపస్వరాలు తానే భరించలేకపోయి ముకుందుడు పాట ఆపేసి ఉస్సురని నిట్టూర్చాడు. ఆ మరుక్షణం, ఏయ్, పాటెందుకు ఆపేశావు, ఇంకా పాడు అన్న మాటలు వినిపించాయి. ముకుందుడు ఉలిక్కిపడి, ఎవరు అన్నాడు. అందుకు సమాధానంగా చెట్టు మీద నుంచి ఓ పిశాచం కిందికి దూకింది. అది భయంతో వణికిపోతున్న అతని వంక ఆప్యాయంగా చూసి, భయపడకు, ఈ చెట్టు మీద నాతో పాటు ఇంకో 3 పిశాచాలు నివసిస్తున్నాయి. అందరిలోకి నేనే పెద్ద. మాకు బోలెడు అద్భుత శక్తులున్నాయి. నువ్వు ఆగకుండా పాడతానంటే శ్రద్ధగా పాట వింటాం అన్నది. దాంతో ధైర్యం తెచ్చుకున్న ముకుందుడు, నేను పాడేదాకా మీకు పాట గురించే తెలియకపోవటం ఆశ్చర్యం అన్నాడు. పాట గురించి మాకు బాగా తెలుసు. ఒకప్పుడు మేం మనుషుల రూపాల్లో నగరాల్లో తిరిగేవాళ్ళం. పాట కచేరీల్లో అందరూ అపస్వరాలు పలికించేవాళ్ళు. మీ మనుషుల మధ్య శివశాస్త్రి అని ఒకడున్నాడు. ఆయన సంగీతాన్ని పాడు చేస్తున్నాడు. ఎన్నాళ్లకు మా అదృష్టం కొద్దీ నీ పాట విన్నాం అన్నది పెద్ద పిశాచం. అప్పటి నుంచి ముకుందుడి నిరంతర సంగీత సాధన అడవిలో 4 పిశాచాల ముందు నిర్విఘ్నంగా సాగింది. క్రమంగా తన గొంతులో పలికే అపస్వరాలు అతడికి ఇంపుగా కనిపించాయి. అతడికి మనుషుల మధ్యకు వెళ్ళి శివశాస్త్రికి పోటీగా తన సంగీతాన్ని ప్రచారం చేయాలని అనిపించింది. ఇది తెలిసిన పిశాచాలు అతడి వెంట మనుషుల రూపాల్లో వస్తానన్నాయి. అందుకు ముకుందుడు కాసేపు ఆలోచించి, మనుషుల అభిరుచులు మారాలంటే వారికి మన సంగీతాన్ని కొంతకాలం పాటు బలవంతంగా వినిపించాలి, వింతలు చూపించాలి. అందుకు ధనం బాగా ఖర్చు కావచ్చు అన్నాడు. దానికి పెద్ద పిశాచం ఉత్సాహంగా, ఓ సింతేనా, నీకెంత డబ్బు కావాలో చెప్పు, ఇస్తాం. ఎలాంటి వింత వస్తువులు కావాలో అడుగు, తెస్తాం అన్నది. ఈ జవాబు ముకుందుడికి చాలా ఆనందం కలిగించింది. అతడు మనుషుల రూపాలు ధరించిన పిశాచాలను వెంటబెట్టుకుని ఓ నగరంలో ప్రవేశించి నగరపాలకుడైన ప్రమోదుడిని కలుసుకున్నాడు. అట్టహాసంగా తన వద్దకు వచ్చిన ముకుందుడికి ప్రమోదుడు రాజమర్యాదలు చేశాడు. ముకుందుడు ఆయనతో,
ఈ సృష్టిలో వ్యర్థమైనది లేదు. అది పిపీలకాది బ్రహ్మ పర్యంతం సమస్త జీవులకు వర్తించినట్లే అన్ని స్వరాలకు వర్తిస్తుంది. ఇంతకాలం జనం స్వరబ్రహ్మ శివశాస్త్రి సంప్రదాయం పాటిస్తూ సంగీతం ఉంటే సుస్వరాలే అనుకుంటున్నారు. నేను అపస్వర బ్రహ్మ, అపస్వరాలతో అద్భుత సంగీతం వినిపించగలను. మీరు కోరినంత డబ్బిస్తాను, నా గురించి గొప్పగా ప్రచారం చేయించండి అని చెప్పాడు. డబ్బుకు ఆశపడి ప్రమోదుడు అపస్వర బ్రహ్మ గురించి పెద్దగా ప్రచారం చేయించాడు. అతడి తొలి ప్రదర్శనకు జనం విరగబడి వచ్చారు. ముకుందుడి అపస్వరాల గొంతుతో కలిసిన పిశాచాల కఠోర ధ్వని వినడానికి తమాషాగా ఉంది. వేదికపై పిశాచాలు చూపర్లను ఆకర్షించే విధంగా మాయాజాలాలు కూడా సృష్టించాయి. ఆ ప్రదర్శన చాలామందికి నచ్చింది. నచ్చని వారు కూడా మార్పు మంచిదే అన్నారు. వరుసగా ఒకటి తర్వాత ఒకటి ప్రదర్శనలు ఇస్తుంటే క్రమంగా జనం దీనికి అలవాటు పడి అపస్వర బ్రహ్మ సంగీతాన్ని అభిమానిస్తూ స్వరబ్రహ్మ సంప్రదాయం అంటే చిరాకు పడసాగారు. దేశపు రాజు ముకుందుడిని ఘనంగా సన్మానించి అపస్వర బ్రహ్మ అన్న బిరుదును స్థిరం చేశాడు. ఆ సందర్భంలో కొందరు అపస్వరాలతో జనాకర్షణీయమైన సంగీతాన్ని సృష్టించవచ్చునని తమకెలా స్ఫురించిందో తెలుసుకోవాలని ఉంది అని ముకుందుడిని అడిగారు. వారికి పూర్తి నిజం చెబితే అపహాస్యం పాలవుతాన్ని భయపడిన అతను, ఈరోజు నేనింతవాణ్ణి కావడానికి కారణం స్వరబ్రహ్మ శివశాస్త్రి సహదేవుడనే వైద్యుడు. ఇంతకు మించి నేనేమీ చెప్పలేను అని నర్మగర్భంగా చెప్పి తప్పించుకున్నాడు. ఈ పరిస్థితుల్లో ఒకనాడు శివశాస్త్రి శిష్యుడు గోవిందుడు ముకుందుడిని వెతుక్కుంటూ వచ్చి, ముకుంద, ఇంతకాలానికి నీ అదృష్టం పండింది. గురువుగారు నీకు సంగీత శిక్షణ ఇవ్వదలిచారు. ఆ సంగతి చెప్పి నిన్ను వెంట పెట్టుకు రమ్మన్నారు అని చెప్పాడు. ఈ మాట వింటూనే ముకుందుడు సంభ్రమాశ్చర్యాలతో, ఆహా, ఏ దేవతలో కరుణించారు, గోవిందా పద పద అంటూ అప్పటికప్పుడు బయలుదేరాడు. ఇది చూసి మానవ రూపాల్లో ఉన్న పిశాచాలు, ఓయ్ ముకుంద, జాగ్రత్త, నీ గొంతు మార్చేస్తాం, దేశ దేశాల నీకున్న అపస్వర బ్రహ్మాన ఘనకీర్తిని తుడిచిపెట్టేస్తాం అని అరవసాగినాయి. ఇది చూసి గోవిందుడు ఆశ్చర్యపోతున్నంతలో ముకుందుడు అతని చేయి పట్టుకుని, గోవిందా, ఇదంతా ఒక విచిత్ర కథ అంటూ ముందుండి దారి తీశాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, ముకుందుడు తన అపస్వరాల సంగీతంతోనే చాలామందిని మెప్పించి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. అలాంటి వాడు పిశాచాలు గొంతు మార్చేస్తామని బెదిరిస్తున్నా లెక్క చేయకుండా శివశాస్త్రి దగ్గరకు ఎందుకు బయలుదేరాడు? ఇక శివశాస్త్రి విషయానికి వస్తే, ముకుందుడిని సంగీతం మాట మరిచి ఇంటికి పొమ్మన్నవాడు తిరిగి సంగీత విద్య నేర్పుతాను రమ్మనడంలో ఆంతర్యమేమిటి? ముకుందుడి పేరు ప్రఖ్యాతులు ఆయనలో ఏమైనా ఓర్వలేనితనానికి కారణమయ్యాయా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ముకుందుడు సంగీత విద్య నేర్వాలన్న అభిలాష కలవాడు. ఆ ప్రయత్నంలో మొదట విఫలుడై అనుకోకుండా పిశాచాల బారిన పడి అపస్వర బ్రహ్మ అయ్యాడు. అతడు ప్రజలను ఆకట్టుకోవడానికి కారణం కేవలం సంగీతం మాత్రమే కాదు, పిశాచాలు చూపే మాయాజాలం. అలాంటి వాడికి మంచి సంగీతం నేర్చుకునే అవకాశం వచ్చేసరికి స్వరబ్రహ్మ శివశాస్త్రి దగ్గరకు సంతోషంగా బయలుదేరాడు. పోతే పిశాచాలు గొంతు మార్చేస్తామంటే లెక్క చేయకపోవడానికి కారణం ఇప్పుడున్న అపస్వరాలు పోయి సుస్వరాలు తిరిగి రాగలవనే కదా అర్థం. శివశాస్త్రి ముకుందుడికి సంగీత విద్య నేర్పుతాను రమ్మనమంటానికి కారణం అతడు తన అపస్వరాలతో శాస్త్రీయ సంగీతానికి భ్రష్టు పట్టించకుండా కాపాడేందుకే తప్ప ఓర్వలేనితనం కాదు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ కంచికి మనమింటికి.